90s न्यूज में आप सभी का इस्तकबाल है। मुशीराबाद डिवीजन कॉरपोरेटर सुप्रिया नवीन का बस्ती में दौरा। आज 17 जुलाई जुमेरात को मुशीराबाद डिवीजन कॉरपोरेटर सुप्रिया नवीन गौड़ ने बस्ती का दौरा करते हुए अवाम से बातचीत की और उनके मसाइल सुने। अवाम ने सुप्रिया नवीन गौड़ से इलाके में बढ़ रहे मच्छरों के बारे में बताया और मुशीराबाद दायरा मार्केट मंदिर रूबरू सीवर लाइन के होल के पास गड्ढा पड़ गया, जिस पर सुप्रिया नवीन गौड़ ने जल्द से जल्द एक्शन लेते हुए काम कराने का यकीन दहानी कराई और फौरी तौर पर मच्छर मारने के स्प्रे की गाड़ियां पठान बस्ती और फिश मार्केट व दीगर इलाकों में भेजाई गई ताकि मच्छरों की रोकथाम हो सके। इस मौके पर सुप्रिया नवीन गौड़ के हस्बैंड नवीन गौड़ भी मौजूद थे। मीडिया से बात करते हुए सुप्रिया नवीन गौड़ ने तमाम तफसीलात बताई। आइए सुनते हैं इसकी तफसील उन्हीं की जुबानी। हमारी ये खास रिपोर्ट में ऐसे ही अहम और खास खबरों के लिए 90s न्यूज को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। అందరికీ నమస్కారం। ఈరోజు పటాన్ బస్తీలో మరి ఫాగింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ డ్రైవ్ అనేది ఫాగింగ్ డ్రైవ్ ప్రతి 5 డేస్కి ఒకసారి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ఏరియాలో అందరూ కూడా ఒక టీమ్ లాగా వర్క్ చేస్తున్నారు। సో ఈ ఫాగింగ్ వల్ల మనకి దోమల బెడద ఉండకుండా, అలాగే దోమల మస్కిటోస్ బ్రీడ్ అనేది ఎక్కువ కాకుండా దీన్ని అరికట్టడానికి ఈ ఫాగింగ్ అనేది చేయడం జరుగుతుంది। దీనికి మనం కూడా బాధ్యత వహించాలి। ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన సరౌండింగ్స్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఉంటేనే మనకి ఇలాంటి దోమల బెడద ఏంటంటే వాటర్ స్టాగ్నెంట్ ఉండనివ్వకుండా అలా మన పరిసరాలు మంచిగా ఉంచుకుంటే ఇవన్నీ అంటే దోమలు రాకుండా ఉంటాయి। కాబట్టి మీరందరూ కూడా దీని బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను। అలాగే ఇక్కడ ఖచ్చితంగా చిన్న డ్రైనేజ్ సమస్య వచ్చిందని, అలాగే మాన్యువల్ ప్రాబ్లం ఉందని మాకు స్థానికులు తెలపడం జరిగింది। దీనికి మేము వెంటనే మేనేజర్ సురేష్ గారికి దీని ఫోటో అనేది పెట్టడం జరిగింది। దీన్ని వెంటనే రిపేర్ చేయించి దీన్ని మంచి రిప్లేస్ చేస్తామని చెప్పారు।